రాష్ట్రాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలపడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రాన్ని నిలిపేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేళ ముందుగా గన్ పార్క్లో అమరులకు పుష్పాంజలి ఘటించారు. అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన వేడుకల్లో పాల్గొన్న సీఎం 9 మంది తెలంగాణ కవులు, సాహితీవేత్తలకు ₹1 కోటి పురస్కారం అందించారు. దశాబ్దాల పోరాటం, అమరుల బలిదానాలు, ఆచార్య జయశంకర్ సహా మేధావుల త్యాగాలు, సబ్బండ వర్గాల జంగ్ సైరన్ ఫలితంగా సిద్ధించిన స్వరాష్ట్ర అవతరణ వేడుకలు సర్కార్ ఆధ్వర్యంలో అట్టహాసంగా జరిగాయి. ముందుగా గన్ పార్క్ వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమరవీరుల స్తూపం ముందు పుష్పగుచ్చం ఉంచారు. అనంతరం అమరులకు నివాళులర్పించారు. సీఎం వెంట ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్, అంజన్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొని పుష్పాంజలి ఘటించారు. శిక్షణ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో రాష్ట్ర అవతరణ వేడుకలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా హాజరయ్యారు. పోలీసుల గౌరవ బంధనం స్వీకరించారు. సాయుధ బలగాల కవాతు, డోలు, డప్పు, బతుకమ్మ, ఆదివాసీ కళా ప్రదర్శనలను ఆసక్తిగా తిలకించారు. జెండా ఆవిష్కరించిన అనంతరం స్వరాష్ట్ర కలను సాకారం చేసిన సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రాన్ని ప్రపంచంతో పోటీ పడేలా అభివృద్ధి చేయడమే లక్ష్యమని వెల్లడించారు. 10 ఏళ్లలో గత పాలకులు రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేశారని విమర్శించిన సీఎం విద్య, వైద్య రంగాలను ప్రాధాన్యతగా తీసుకుని ముందుకెళ్తున్నామన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా అనేక పథకాలు అమలు చేస్తున్నట్లు వివరించారు. స్వేచ్ఛ, సామాజిక న్యాయము, సమాన అవకాశాల కోసం దశాబ్దాలుగా పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు గడిచినా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు. అందుకే 10 ఏళ్ల ఆధిపత్యాన్ని తిరస్కరించి ప్రజలు ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. డిసెంబర్ 7, 2023న మేం బాధ్యతలు స్వీకరించిన క్షణం నుంచి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు నిరంతరం ప్రయత్నం మొదలుపెట్టాం. మేం బాధ్యతలు చేపట్టే నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైనది. వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయి. జరిగిన తప్పిదాలను సరిదిద్ది రాష్ట్రాన్ని గాడిన పెట్టాల్సిన బాధ్యత మాపై ఉంది. ఇది నల్లేరుపై నడక కాదని మాకు తెలుసు. అయినా ప్రజా ఆకాంక్షలను నెరవేర్చే ప్రజా ప్రభుత్వ ఎజెండాగా తెలంగాణ పునర్నిర్మాణ దశగా ప్రయత్నిస్తూ ముందుకు వెళ్తున్నాం. మిత్రులారా, తెలంగాణ సమాజానికి పునాదులు మహిళలే. ఈనాడు తెలంగాణ సమాజం రాణి రుద్రమ్మను, సమ్మక్క సారలమ్మను, తాకలి ఐలమ్మను, మల్లు స్వరాజ్యాన్ని ఆదర్శంగా తీసుకొని ఈ మహిళల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రజా ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. అందుకే 1 కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులుగా చేయాలనే ఉక్కు సంకల్పంతో ప్రజా ప్రభుత్వం ముందుకు వెళ్తున్నది. మహిళల ఆర్థిక స్వావలంబనకు ఇందిరా మహిళా శక్తి పాలసీని ఆవిష్కరించుకున్నాం. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో తొలి ఏడాదిలోనే 21,000 కోట్ల సున్నా వడ్డీ రుణాలను మహిళలకు పంపిణీ చేశాం. పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పించేందుకు పనులను అమ్మ ఆదర్శ కమిటీలకు అప్పచెప్పాం. దేశంలో అదానీ, అంబానీలతో పోటీ పడేలా మహిళా స్వయం సహాయక సంఘాలతో సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేయించాం. పెట్రోల్ బంకులు, పాఠశాల నిర్వహణ, యూనిఫామ్ల కుట్టు పనితో పాటు మహిళా శక్తి క్యాంటీన్లను నిర్వహించేలా మహిళలను ప్రోత్సహిస్తున్నాం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించడమే కాదు,
ఆ బస్సులకు వారిని యజమానులను చేశాం. ఈనాడు ఆర్టీసీ ప్రైవేటులో ఏదైతే వ్యాపార సంస్థల నుంచి ఒప్పందాలు చేసుకొని బస్సుల నిర్వహణను ఏర్పాటు చేస్తున్నారో ఆ బస్సులను మహిళా సంఘాలతో కొనుగోలు చేయించి ఇప్పటికే 150 బస్సులను ఇవ్వడం జరిగింది. తొందరలోనే 450 బస్సులను మహిళలకు అందించడం ద్వారా ఆర్టీసీలో మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేయడమే కాదు, ఆర్టీసీ సంస్థకు 600 బస్సులను ఈ రోజు ఎంగేజ్ చేసి వాళ్ళు ఆర్థికంగా ఎదగడానికి రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలకు చేయూతనందిస్తూ ముందుకు వెళ్లడం జరుగుతుంది. అదే విధంగా మహాలక్ష్మి పథకం ద్వారా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వడమే కాదు, 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు ఈనాడు ఆడబిడ్డలకే మనం ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తున్నాం. ఈ ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇంటి ఆడబిడ్డ అయిన మహాలక్ష్మి ఆడబిడ్డలకే ఈ రోజు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించడం జరుగుతుంది. అదే విధంగా రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులకు క్యూఆర్ కోడ్తో కూడిన ప్రత్యేక కార్డులు అందజేయాలని నిర్ణయించాం. వారికి ప్రతి సంవత్సరం ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి హెల్త్ ప్రొఫైల్ వివరాలతో పాటు పూర్తి వివరాలను ఆ కార్డులో పొందుపరుస్తాం. రాష్ట్రంలో మహిళా లక్ష్మిగా మారి సగర్వంగా నిలబడాలనేది మా ప్రజా ప్రభుత్వం యొక్క లక్ష్యం. రాష్ట్ర అవతరణ వేడుకలకు ముఖ్య అతిథిగా జపాన్లోని కితాక్యూషు నగర మేయర్ ఇతర ప్రతినిధులు హాజరయ్యారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన 9 మంది కవులు, కళాకారులు, సాహితీవేత్తలకు ఒక్కొక్కరికి కోటి చొప్పున నగదు పురస్కారం అందించారు. అందశ్రీ, పాశం యాదగిరి, ఎక్కా యాదగిరిరావు, బండి యాదగిరి తదితరులకు పురస్కారం అందించి అభినందించారు. అనంతరం పోలీసులకు ఉత్తమ సేవా పథకాలు ప్రదానం చేశారు. ఒక ఐనోలి మల్లన్నను, కొత్తకొండ వీరభద్రుణ్ణి, కుర్ర వీరభద్రుణ్ణి కళ్ళ ముందుంచే మన